నేడు సగటు సామాన్యుడి జీవితంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం ఇన్సూరెన్స్. ఎందుకంటే జీవితం నీటి బుడగ లాంటిది అనే విషయం మనందరికీ తెలుసు. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. అందుకే మన కుటుంబానికి మనం ఉన్నా లేకున్నా ఆర్థికంగా భరోసా ఇవ్వాలి అంటే జీవిత బీమా తప్పనిసరి. పరిస్థితులు ప్రతిసారి మనం ఊహించినట్టే ఉండవు. అలాంటప్పుడు మన కుటుంబ సభ్యులకు చేయించిన ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇన్సూరెన్స్ ఏజెంట్లు చెప్పే రకరకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇన్సూరెన్స్ గురించి కనీస అవగాహన లేకుండానే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీల్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. కానీ ఇప్పటికీ అసలు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా తెలియని వారు ఉన్నారు. కాబట్టి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఏ రకంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేస్తారు, టర్మ్ ఇన్సూరెన్స్లో ఉండే ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలనే మీకు స్పష్టంగా నేను వివరిస్తాను. ఈ సమాచారం అనేది ఎంతో విలువైనది, మీకు ఉపయోగపడుతుంది. కనుక దయచేసి ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటిగా అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? టర్మ్ అనే పేరులోనే అంత అర్థం దాగి ఉంది. అనగా మనం తీసుకునే ఇన్సూరెన్స్కి ఒక టర్మ్ అనేది ఉంటుంది. అనగా ఒక కాలపరిమితి. అనగా కొన్ని సంవత్సరాల వరకు ఈ ఇన్సూరెన్స్ అనేది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది అర్థమయ్యేలా ఓ చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే, రాజు వయసు 25 సంవత్సరాలు అనుకుంటే అతను ఇప్పుడు తన టర్మ్ ఇన్సూరెన్స్ని నెక్స్ట్ 40 ఇయర్స్గా కానీ తీసుకుంటే 25 + 40 = 65. అంటే రాజుకి 65 ఇయర్స్ వచ్చే వరకు మాత్రమే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు రాజుకి ఈ 65 ఇయర్స్ ఇచ్చేలోపు పొరపాటున ఏదైనా జరిగితే అతని టర్మ్ ఇన్సూరెన్స్ మనీ అంతా కూడా అతని కుటుంబానికి లేదా అతను పెట్టిన నామినీకి చేరుతుంది. సింపుల్గా చెప్పాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం ఎంత ఏజ్ వరకు పెట్టుకుంటామో అంత ఏజ్ వరకు ఏం జరిగినా మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం ఏ విధంగా చెల్లించి తీసుకోవచ్చు? టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ప్రీమియం అనేది చెల్లించడానికి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సింగిల్ పేమెంట్ విధానం, 2 రెగ్యులర్ పేమెంట్ విధానం. సింగిల్ పేమెంట్ విధానంలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తి ఒకేసారి ఒక బల్క్ అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించడం ద్వారా కొంత కాల వ్యవధి వరకు ఆ వ్యక్తికి బీమా అనేది లభిస్తుంది. అదే రెగ్యులర్ పేమెంట్ విధానంలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తి మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇలా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ మంది రెగ్యులర్ పేమెంట్ విధానంలోనే ప్రీమియం చెల్లించేందుకు ఇష్టపడతారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ముఖ్యంగా 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. వాటిలో మొదటిది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తి యొక్క వయసు. 2 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తికి ఉండే వ్యసనాలు, అనగా స్మోకింగ్ లేదా డ్రింకింగ్ లాంటివి. 3 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేవా అనేది. ఈ 3 విషయాల మీద టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఆధారపడి ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తి వయసు ఎంత తక్కువగా ఉంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన 25 సంవత్సరాల వయసులో రాబోయే 30 సంవత్సరాలుగా గాను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి ప్రీమియం అమౌంట్ ప్రతి నెల ఒక 1000 రూపాయలు ఉంటుంది అనుకుంటే, 30 సంవత్సరాల వ్యక్తి అదే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లించాలి అంటే 1000 రూపాయల కన్నా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే వయసు పెరిగే కొద్దీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కూడా పెరుగుతుంది. అదేవిధంగా పాలసీ తీసుకునే వ్యక్తికి డ్రింకింగ్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే మరియు ఆ వ్యక్తికి అప్పటికే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ప్రీమియం పాలసీ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంత త్వరగా మొదలు పెడితే అంత తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే అసలు టర్మ్ ఇన్సూరెన్స్ వాల్యూ ఏ విధంగా నిర్ధారిస్తారు అంటే, ప్రతి వ్యక్తి ఒకే విధమైన టర్మ్ ప్లాన్ తీసుకోలేడు. టర్మ్ ప్లాన్ అనేది వ్యక్తుల ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో సంపాదించే దానికన్నా 20 రెట్లు అధికంగా మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం కుదురుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుంటే 5 లక్షల రూపాయలకి 20 రెట్లు అంటే 1 కోటి రూపాయల వరకు ఆ వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. అదే మరో వ్యక్తి సంవత్సరానికి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుంటే 10 లక్షల రూపాయలకి 20 రెట్లు అదనం అంటే 2 కోట్ల రూపాయల వరకు ఆ వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. కొన్ని రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో డెత్ బెనిఫిట్స్తో పాటు ఇంకొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శాశ్వతమైన అంగవైకల్యం ఇలాంటివి ఏమైనా సంభవించినా కూడా ఆ వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అండగా ఉంటుంది. కుటుంబంలో ఒకే వ్యక్తికి కాకుండా భార్యాభర్తలు ఇద్దరికీ బీమా కల్పించే విధంగా జాయింట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఒకే ప్రీమియంతో భార్యాభర్త ఇద్దరికి బీమా లభిస్తుంది. అయితే ప్రతి వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకంత ముఖ్యమో గమనిస్తే, ఒక వ్యక్తి తన జీవితంలో అవసరాల కోసం అప్పులు చేసి ఉండవచ్చు, లేదా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని ఉండవచ్చు, లేదా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కార్ లేదా ఫ్లాట్ కొనుక్కొని ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఉన్నంత వరకు ఆ కుటుంబ ఆర్థిక భారాలన్నీ ఆ వ్యక్తి భరించగలడు. అదే ఆ వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగితే, ముఖ్యంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తికి రిస్క్ జరిగితే కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడడమే కాకుండా ఆయన అప్పులు, లోన్లు, ఇన్స్టాల్మెంట్లు ఇవన్నీ ఆ కుటుంబానికి ఇంకాస్త ఆర్థిక భారాన్ని కలిగిస్తాయి. మన సమాజంలో కుటుంబాలు ఎక్కువగా ఒక్క వ్యక్తి సంపాదన మీద ఆధారపడి నడుస్తుంటాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితులకు వెళ్తుంది.
అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి గతంలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి రిస్క్ జరిగిన తర్వాత వచ్చే ప్రతి రూపాయి ఆ కుటుంబాన్ని కాపాడుతుంది, ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిస్తుంది. అప్పులు, లోన్లు, ఇన్స్టాల్మెంట్ల భారం నుంచి ఆ కుటుంబం బయటపడుతుంది. కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉంటే పిల్లల చదువు కోసం ఆ డబ్బు ఉపయోగపడుతుంది. కుటుంబంలో పెళ్లి చేయాల్సిన వారు ఉంటే పిల్లల పెళ్లి కోసం ఆ డబ్బు ఉపయోగపడుతుంది. నెల నెల కుటుంబానికి కొంత డబ్బు వచ్చేలా చేయించే టర్మ్ ప్లాన్ వల్ల ప్రతి నెల ఆ కుటుంబం కంపెనీ వారు ఇచ్చే డబ్బుతో ఆనందంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కుటుంబ పెద్ద ఉన్నప్పుడు తీసుకునే టర్మ్ పాలసీ ఆయన లేనప్పుడు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుంది. ఇక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎలా తీసుకోవాలి? ఇందుకోసం సాధారణంగా 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఆన్లైన్ ద్వారా, 2 ఏజెంట్ ద్వారా. టర్మ్ ఇన్సూరెన్స్ని ఏజెంట్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో తీసుకోవడం అనేది ఏజెంట్కి సంబంధించిన కమిషన్ని మనకు లేకుండా చేస్తుంది. దాంతో మనం కట్టే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది తగ్గుతుంది. ఇక ఆన్లైన్లో బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎలా తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా తెలుపుతాను. కింద డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ మీకు ఒక లింక్ని ఇచ్చాను. మీరు దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేరుగా పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఇక వెళ్ళాక మీ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ని, మీ మొబైల్ నెంబర్ని ఇవ్వడం ద్వారా వ్యూ ప్లాన్స్ని క్లిక్ చేయండి. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి గాను మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చేయండి. ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ వలన ఫ్యూచర్లో మన ప్రీమియం అనేది ఆగిపోవచ్చు. ఇక లోపలికి వెళ్ళాక అన్ని రకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి అన్ని కంపెనీలకు సంబంధించినవి క్లియర్ డీటెయిల్స్తో మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు సెట్ అయ్యే బెస్ట్ వన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు వాటిలో క్లెయిమ్ సెటిల్ రేషియో అనేది హైయెస్ట్గా ఉన్న వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఇక ఆ తర్వాత బ్రాండ్కి, అలాగే తక్కువ ప్రీమియం కట్టుకునే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇలా మీరు పాలసీ బజార్ వెబ్సైట్లో ఏకంగా 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్స్కి సంబంధించిన ప్లాన్స్ని కంపేర్ చేసుకోవచ్చు. బెస్ట్ పాలసీని మీకోసం తీసుకోవచ్చు. 1 crore లైఫ్ కవర్ని కలిగిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ సైతం కేవలం 473 రూపీస్ పర్ మంత్తోనే మొదలవుతుంది. అలాగే వీటిపై అప్ టు 10% వరకు మీకు ఆన్లైన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతేకాదు పాలసీ బజార్ వారు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 59 ఇల్నెస్ని కవర్ చేసేలా రైడర్స్ కూడా కలవు. అలాగే ఈ కవరేజెస్ అనేవి అప్ టు 8 years వరకు కూడా ఉన్నాయి. ఇక పాలసీ బజార్ అనేది ఆన్లైన్ పోర్టల్ కాబట్టి ఆఫ్లైన్తో పోలిస్తే లోవర్ రేట్స్ ఉంటాయి. కనుక మీరు మనీని సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు అండర్ సెక్షన్ 80C కింద మీరు ట్యాక్స్ బెనిఫిట్ను కూడా పొందవచ్చు. ఇంకొక మెయిన్ థింగ్ ఏమిటంటే పాలసీ సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్ వీటిలన్నింటిలో కూడా వేరే మీ ఇంటికి వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. మనం మన ఫ్యామిలీని కనుక సేఫ్గా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. దీనికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు చూడవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఇతర అన్ని రకాల ఇన్సూరెన్స్లతో పోలిస్తే చౌకగా లభిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇతర ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో ఎండోన్మెంట్ ప్లాన్స్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్తో పోల్చి చూసినప్పుడు తక్కువ ప్రీమియం, ఎక్కువ కవరేజ్ ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీలు టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్లో వచ్చే ప్రతి రూపాయికి సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తాయి. టర్మ్ ఇన్సూరెన్స్ కేవలం ఇన్సూరెన్స్ ప్లాన్ మాత్రమే. టర్మ్ ఇన్సూరెన్స్ని ఒక పెట్టుబడిలాగా ఎప్పుడు భావించకండి. మన జీవితంలో జరిగే ప్రతి విషయంపై మనకు కంట్రోల్ ఉండకపోవచ్చు. అయితే మనం కంట్రోల్ చేసుకోగలిగే కొన్ని విషయాలు ఉంటాయి. దానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. కాలంతో పాటు మన ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ముఖ్యమైన సరైన టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందించే ప్లాన్ ఎంచుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇంటి కోసం చేసిన రుణం, పిల్లల చదువులు, వివాహం వంటివి 1 కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మన పిల్లలతో జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో మనం కలిసి జీవించలేని సమయంలో కూడా వారికి ఆర్థిక భరోసానిస్తుంది. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి నామినీగా మీరు పెళ్లి కానివారు అయితే మీ తల్లిదండ్రులు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీ పెళ్లి అనంతరం భవిష్యత్తులో నామినీగా మీరు మీకు నచ్చిన వారికి మార్చుకోవచ్చు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే డయాబెటిక్ పేషెంట్స్కి, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నవారికి సైతం, సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ పాలసీ బజార్ వారు కవర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకునేవారు తప్పకుండా పాలసీ బజార్లోకి వెళ్ళి మీకు నచ్చిన ప్లాన్ని తక్కువ ధరకు పొందండి. పాలసీ బజార్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనూ అలానే కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, కనుక వాటిని మిస్ కాకండి. సో ఇది ఫ్రెండ్స్, అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆలు పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.